భక్తి సమాచారం. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. కలియుగానికి వచ్చేసరికి అది దాదాపు 5,000 సంవత్సరాల కిందనే జరిగిందండి. డాక్యుమెంటేషన్ ఇప్పుడు మనకు ఉంటుంది, మనం కాస్త వెనక్కి వెళితే దొరుకుతుంది. ఆ 5,000 సంవత్సరాల్లో మనకి కొంతకాలానికి బుద్ధుడు అనేటువంటి ఒక అవతారంగా వచ్చినటువంటి మహానుభావుణ్ణి మన శాస్త్రాలు అది బుద్ధావతారంగా తీసుకున్నాయి. అంటే ఈ ప్రపంచంలో మానవుల యొక్క ఉన్నతి కోసం ఏ ఒక్క వ్యక్తి అయినా మనకి తెలిసైనా లేదా వ్యక్తి కాకుండా జరిగి ఉంటుందనే భావనతోనైనా మనం చెప్పుకునే విషయాలలో ఆ వ్యక్తిని మనం అవతారంగా తీసుకుంటాం. అలాంటి అవతారమే బుద్ధావతారం. బుద్ధుడు జ్ఞానాన్నే ఇచ్చాడు. శ్రీకృష్ణుడు ఉపనిషత్తుల సారాంశమైన భగవద్గీతలో ఏం చెప్పాడో దాన్నే మరొక విధంగా బుద్ధుడు మనకి అందరికీ ఉపదేశించే ప్రయత్నం చేసి కొత్త మతాన్నే ఆరంభించడానికి ప్రయత్నం చేశారు. మతము అంటే మార్గం అండి. మతము అంటే ఏదో ఒక పర్టికులర్ ధర్మం కాదు. ధర్మం వేరు, మతం వేరు. ధర్మం ఒక్కటే, అదే సనాతన ధర్మం. మొదటి నుంచి వస్తూ ఉన్నదే ధర్మం. అది ఎక్కడా ఆగదు, పోతూనే ఉంటుంది. ఇవాళ్ళటి ధర్మం రేపు సనాతన ధర్మం అవుతుంది. నిన్నటి ధర్మం ఈరోజు మనకి సనాతన ధర్మం అవుతుంది. సనాతనము అంటే మొదటి నుంచి వస్తూ ఉన్నది. ఆ మొదటి నుంచి వస్తూ ఉన్న సనాతన ధర్మంలో ఎక్కడ మతాలు లేవు. ధర్మం వేరు, మతాలు వేరు. మతాలంటే ఏమిటి? ఆ ధర్మాన్ని పాటించడానికి మనం అనుసరించే మార్గములు అని అర్థం. ఆ మార్గములు మనము నివసించే వాతావరణము, ప్రదేశాలు వాటి కారణంగా వస్తుంటాయి. ఆ విధంగా వివిధ మతాలు కలియుగం వచ్చిన తరువాత మొదలయ్యాయి. అంతకుముందు మతాలు ఎందుకు లేవు? జనాభా తక్కువ, మనుషులు బతికే ప్రాంతాలు తక్కువ. మరి ఇప్పుడు అవి ఎక్కువైనప్పుడు మనకి సహజంగానే మనకి మతాలు ఎక్కువయ్యాయి. ఆ విధంగా కొత్తగా మతాలు పుట్టుకొచ్చాయి. ఏ మతంలోనైనా మీరు గమనిస్తే ఆ మత గ్రంథాలలో ఉన్న విషయాలు గనక నిష్పక్షపాతంగా మన సనాతన ధర్మ శాస్త్రాల్లో పోల్చినట్టయితే దీనిలోనూ వాటిలోనూ చెప్పింది ఒక్కటే ధర్మం. ఇతరులను ప్రేమించు, మానవులని సేవించు, ప్రకృతిని రక్షించు, నీవు ఆరోగ్యంగా ఉండు, నీవు సుఖంగా ఉండు. ఏ మతమైనా ఇదే చెబుతుంది. అలాగే సనాతన ధర్మంలో కూడా అదే చెప్పబడింది. మనకి ఋషులు అందించిన ఆచారాలు, సంప్రదాయాలు, కథలు, విజ్ఞానము అన్నీ కూడా మనం సుఖంగా జీవించడానికి మాత్రమే, ఆనందంగా ఉండడానికి మాత్రమే, ఆరోగ్యంగా ఉండడానికి మాత్రమే. ఈ విధంగా మనం అన్ని కథలు కానీ అన్ని పురాణాల్లో ఉన్నటువంటి విషయాలు కానీ మనం అర్థం చేసుకునే ప్రయత్నంలో విజ్ఞానానికి పెద్దపీట వేసి కథల్లో ఉన్న విజ్ఞానాన్ని తోడి దాని సారాంశాన్ని మనం అందుకునే ప్రయత్నం చేద్దాం. ఆ క్రమంలో మనం ఒక్కొక్కటిగా దశావతారాల కథలు చెప్పుకుందాం. దశావతారాల కథలు పురాణాల్లో ఎలా ఉన్నాయి, వాటిని ఈ రోజుల్లో మనం ఎలా చెప్పుకుంటే బాగుంటుంది, ఎంతవరకు మనకు దాన్ని అన్వయించుకోవచ్చును అన్న విషయాలుగా చెప్పుకుందాం. పరిణామ క్రమంలో మనకు వివరించబడిన విజ్ఞానమే దశావతారముల కథలు. ఈ దశావతారములలో ఎంతో విజ్ఞానం ఉంది. ఆ విజ్ఞానము పాత చరిత్ర కావచ్చు, అది అలా జరిగింది అని అర్థం చేసుకునే ప్రయత్నము చేయవచ్చు. దాని ఆధారంగా పరిణామం ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది, ఎప్పుడు ఆగదు, మార్పు నిరంతరం ఉంటుంది. ఆ మార్పుని మనం ఎలా స్వాగతించాలి, ఆ మార్పుని మనం ఎలా అనుభవించాలి, మళ్ళీ దానికోసం మనం సుఖంగా ఎలా ఉండాలి, సంతోషంగా ఎలా ఉండాలి అనే విషయాలు చెప్పుకోవడం కొరకే మనం ఇదంతా చర్వణంగా చెప్పుకుంటాం. ఆ కారణంగానే పురాణ పఠనం చెయ్యాలంటాం. పురాణాలు చదవాలి అంటే కథల్ని వింటూ ఆహారడానికి కాదండి. పురాణ కథల్లోని సారాంశాన్ని, విజ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నం చెయ్యమని, వింటూ ఉంటే దానిలోని విజ్ఞానం తెలిసి వస్తుందని తరచుగా పురాణ పఠనం చేయమన్నారు. ఆ పురాణ పఠనం వాటిలో భాగంగా మనం దశావతారాల గురించి ఇలాగే చెప్పుకుంటూ వద్దాం. స్వస్తి. For more videos like this, subscribe Big TV channel.